హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారము మనము కొంచెం నూనెతో సులభంగా టేస్ట్గా ఎలా చేసుకుంటామో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కాకరకాయ చూడండి, ఇవి కారానికి ఇలాగా తీసుకున్నా. ఇప్పుడు కాకరకాయ ఎలా తయారు చేయాలో చూడటానికి ఇవి మా చెట్టుకి ఇవే వచ్చినాయండి. నేను ఇప్పుడే వీటిని కోసుకొని వచ్చానండి. సుమారు ఇవి నాకు 400 గ్రాములు ఉంటాయని అనుకుంటున్నా, కానీ అర కేజీ ఉండవు, హాఫ్ కేజీ పైన ఉంటాయి. 400 గ్రాములు ఉంటాయని నేను సుమారు అనుకుంటున్నానండి. ఈ కాకరకాయని మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో, వీటిని మనము పైన ఉన్న కొంచెము చెక్కు, వీటి మీద చెక్కంతా తీసేసినాక వాటర్ పోసి జస్ట్ అలాగా కడిగేసానండి. కడిగేసినాక ముక్క నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలాగా ముక్కలన్నీ ఇదే విధంగా చక్కగా కట్ చేసి పెట్టుకున్నా. వీటిల్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏది వేసి వాటర్ మాత్రం నేను తీయనండి. ఎందుకంటే వీటిల్లో ఉన్న పోషకాలు పోతాయండి. వాటర్ తీస్తే ఇంక వీటిల్లో ఏమీ ఉండదండి. వీటిని ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ 1 గంట పెట్టామంటే వీటిలో ఉన్న తడంతా లాగేసేసిద్ది, అసలు ఏమీ ఉండదు. మనము వేయించుకోవటానికి చక్కగా బాగుంటుందండి. అట్లా వేయించినా కూడా అస్సలు చేదన్నమాట ఉండదు. నేనైతే ఇదే విధంగా వేయించుకుంటానండి. ఇదిగండి కాకరకాయ గంట మనము ఎండలో పెట్టుకున్నాక ఇలాగ వచ్చిందండి. దీంట్లో మనము తడంతా ఆరిపోయింది, చక్కగా మనకి ఇలా వచ్చినాయి. ఇవి మనము ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. కాకరకాయ ఫ్రైకి ఏంటంటే ఇప్పుడు మనము ఆయిల్ ఎక్కువ పట్టదండి. మనము 1 గంట ఎండలో ఎండబెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదండి. కొంచెం ఆయిల్తోనే మనము ఫ్రై చేసుకోవచ్చు. నేను అదిగండి ఆయిల్ కొంచెం వేసుకున్నాను, అంతేనండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక మనము ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఈ ముక్కల్లో మనము కాకరకాయ ముక్కల్ని వేసుకున్నాము. ఆయిల్ పెద్దగా మనకి కొంచెం ఆయిల్తోనే వేగిపోతాయి, ఎక్కువ ఆయిల్ కూడా మనకి పీల్చదు. చూడండి మనకి వెయ్యంగానే ఎలా వస్తుంది. చక్కగా చిన్న మంట మీద పెట్టి మనము వీటిని నిదానంగా వేయించుకోవాలండి. మనము ఇలాగా వేగేటప్పుడు కొంచెం ముక్కలకి సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని మనము వాటిని కలపలేదు కాబట్టి ముక్కలన్నిటికీ చక్కగా సాల్ట్ పట్టిద్దండి. అవి ఏగేలోపు కారము రెడీ చేసుకున్నాము. ఇట్లాగా కొన్ని ఎండుమిరగాయలు తీసుకున్నానండి. ఈ ఎండుమిరగాయలు మనము జార్ తీసుకొని మనము ఈ ఎండుమిరగాయలు మీకు స్పైసీ కావాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనము తక్కువ కారం పెట్టుకోవచ్చు. ఇలాగా నేను ఈ ఎండుమిరగాయలు ఈ క్వాలిటీలో నేను ఇలాగా తీసుకున్నాను, నాకు సరిపడా. వీటిని నేను చక్కగా ఇలాగా మధ్యలో విరుచుకున్నానండి. ఇవి కూడా కొంచెంసేపు అలాగా ఎండలో పెట్టుకున్నాను. ఇవి చక్కగా ఎండిపోయినాయండి. ఈ కాయల్ని ఇలాగా విరుచుకున్నాక వీటిని మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో కారం పట్టుకున్నాము. కారము ఇలాగ జార్లోకి తీసుకున్నాక ఎండి కొబ్బరి నేను ఇంత తీసుకొని వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను పొడి వేసుకుంటున్నానండి. ఎండి కొబ్బరి పొడి వేస్తున్నా. కొంచెము వేసుకున్నాక దీంట్లోకి
సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనము కొంచెము ముక్కల్లోకి వేసాము. మనం చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని వద్దామండి. చక్కగా కారం చూడండి చక్కగా ఎలా అయిపోయిందో, మనకి మెరిగిపోయింది. చక్కగా మొత్తము ఇలాగా వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు మనము దీంట్లోకి కొంచెము ఇదిగండి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇలాగా ఇవి కూడా మనము దీంట్లో వేసుకున్నామండి. ఇవి కూడా వేసుకొని చక్కగా అంతా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని వద్దామండి. మనకి అంతా పట్టేసినాక చక్కగా వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇలా వచ్చిందండి. చూడండి చక్కగా మెరిగిపోయింది. చక్కగా మనకి ఇలాగా పచ్చగా జీలకర్ర ఏంటంటే మెత్తగా మెదగకూడదు, అవి కొంచెం పచ్చగా పట్టి ఈ చిన్నులపై కూడా అలాగే జస్ట్ ఒక్క రౌండ్ అలా అని చక్కగా మనకి ఇలాగా అయిపోయింది. మనం ఇప్పుడు కాకరకాయ చూద్దాము. చక్కగా ఇదిగండి కాకరకాయ కూడా చక్కగా మనకి ఏగిపోయింది. అంతా మనము కారం పట్టించుకునే లోపు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని తాలింపులు వేసుకున్నాము. వేసుకుంటే బాగుంటుంది కారము. అవి కూడా కొంచెం వేగనిద్దాము. అవి కూడా వేగిపోయినాక చక్కగా అవి అన్నీ ఇలాగా వేగిపోయినాయండి. మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న కారము వేసుకున్నాము. ఇప్పుడు కారము మొత్తము ఇలాగా వేసుకొని జస్ట్ ఆ వేడి మీద కొంచెం కారాన్ని కూడా మనము ఒక్క సెకండ్ ఉంచుదాము. పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ అలాగా ఉంచితే ఇది గుంటూరు కారం అండి. చక్కగా ఎర్రగా బాగుంది. మిరపకాయలు జస్ట్ ఒక్క సెకండ్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచితే మనకి అంతా ఆ ముక్కలకి కారము అన్నీ పట్టేస్తాయి. మనము స్టవ్ కట్టి ఆపేసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, మన కారము చక్కగా రెడీ అయిపోయింది. ముక్కలంతా చక్కగా ఇదే విధంగా ఏగిపోయి చక్కగా ఆయిల్ ఎక్కువేమీ పట్టలేదండి. ఆయిల్ ఎక్కువ పట్టకుండే మనకి దీంట్లో వాటర్ తీయకుండే మనము ఎలా తయారు చేసుకున్నామో ఇంతేనండి కాకరకాయ కారము. నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి కరకరలాడతా ఎంత బాగా ఎలా వచ్చినాయో. ముక్క కూడా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే. చక్కగా ఇది కరకరలాడతా ఫ్రై బాగా మనకి ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి. చూడండి అన్నీ ఇదే విధంగా మనకి చక్కగా బాగా వచ్చినాయి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.